ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాలను వర్షాలు ముంచెత్తిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుంటూరు నుంచి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, గుంటూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అయితే గుంటూరు జిల్లా మొత్తం కూడా ప్రధాన ప్రాంతాల్లో అయితే నీట మునిగిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా నంబూరు దగ్గర ప్రధానంగా ఉన్నాం. ఇటు పెదకాకాని వెళ్లే మార్గంలో పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ఆ ప్రధాన ప్రాంతం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి. ఇక్కడ నుంచి ప్రస్తుతం మనం ఉన్నటువంటి నంబూరు నుంచి కూడా దుగ్గిరాల వైపు వెళ్లే అన్ని ప్రాంతాలకి సంబంధించి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఈ ప్రధాన మార్గానికి సంబంధించిన నీరైతే ఈ ప్రధాన రహదారి మీదుగా ప్రవహిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి దుగ్గిరాల, పెనుమాక, అదేవిధంగా కొల్లిపార వెళ్లే మార్గాలకు సంబంధించి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మోకాళ్ళ లోతు నీరు కూడా ఈ రోడ్డు మీదుగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాలకి సంబంధించిన ప్రధాన రహదారిగా దీన్నే వినియోగిస్తూ ఉంటారు. దీంట్లో ద్విచక్ర వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఇప్పటికే నిన్న రాత్రంతా కురిసిన వర్షానికి ఉదయం నుంచి ఎగువ నుంచి ఉదయం ఆ నీరంతా కూడా దిగువకి ప్రవహిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి గ్రామ వాసులందరూ కూడా తీవ్ర ఆందోళనకు కూడా గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు వరద ఉధృతి ఏ విధంగా ఉందనేది మనకు విజువల్స్ లో స్పష్టంగా కనపడతా ఉంది. నడిచి వెళ్లే వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోబోతా ఉన్నారు. గ్రామస్తులు కూడా ఉన్నారు. ఏంటి ప్రధానంగా ఈ విధంగా ప్రధాన రహదారి మీద కూడా ఈ వరద నీరు ప్రవహిస్తుంది. ఎన్ని గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి? ఎన్ని గ్రామాలు అంటే దుగ్గిరాల, పెనుమూలే, కొండూరు, చిలువూరు 4-5 గ్రామాలు ఉండే. ఇటు నుంచి తెనాలు వెళ్ళొచ్చు. పొలం పోవాలన్నా మెయిన్ రోడ్డు ఇదే అయింది. ఏమన్నా సప్తా, అసలు ఈ ఊరు చుట్టూతా అన్ని సప్తాలే ఉన్నాయి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి చాలా గవర్నమెంట్లు వచ్చినాయి కానీ ఒక్కరు కూడా పట్టించుకున్న లేరు, రాజకీయ నాయకులు లేరు, ఊళ్ళో రాజకీయ నాయకులు కూడా లేరు. మరి పలానా ఒక వంతెన అయిందండి గవర్నమెంట్ లో, ఇంకోసారి ఇంకో వంతెన అయిందని అడిగేవాళ్ళు లేరు ఇక్కడ. అందుకని ఊరికి రావాలన్నా బయటికి పోవాలన్నా రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఇప్పుడే కొంచెం కదిలికి వచ్చి వంతెనేయమని అడుగుతున్నారు. అట్టా ఉంది ఈ పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున మోకాలు నేత నీళ్లు రావటానికి వర్షం కారణమా లేకపోతే ఎగువన ఉన్నటువంటి కట్ట తెగిందని చెప్తున్నారు? ఏమన్నా ఉందా ఎగువన? కొత్త కాలువ కట్ట ఒకటి తెగిందండి, పాత కాలువ కట్ట ఒకటి తెగింది. వర్షపు నీరు, ఈ వర్షపు నీరు కంతేరు, కొప్పురావూరు, ఎనగెల్ల, కాకాని, ఇటు పోతే కాజా, కొన్ని ఏరియాలో రైలు కట్టాదన్న తాటికొండ దగ్గర నుంచి రాజధాని ఏరియా నుంచి కూడా కొంత నీళ్లు ఇటు రావాల్సిందే. ఇటేమన్నా ఈ డ్రైనేజీ వ్యవస్థ సరిలేదు, అంతా బూడిపోయి ఉంది. అదంతా తీసి వంతెన ఎత్తే గానీ వర్షాకాలం ఇబ్బంది లేకుండా రాకపోకలు బాగుంటుంది. ఎప్పటి నుంచి ఉంది ఈ విధమైన పరిస్థితి? నిన్నటి నుంచో ఉదయం నుంచో? ఇప్పుడు 2 రోజుల నుంచి ఉందండి. ఇప్పుడు తగ్గింది. నిన్నైతే ఇంకా నడుము లోతు వచ్చింది. ఇప్పుడు తగ్గింది. 2 రోజుల నుంచి ఇదే పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి పొలాలు ఏమన్నా నీట మునిగే? ఏ పొలాలు మునిగి? స్థానికంగా పొలాలు మొత్తం మునిగిపోయినాయండి. నడుము లోతు ఉండే నీళ్లు. ఏమేమి పండిస్తున్నారు? ఇటంతా మా ఏరియా అంతా వరి పండిస్తారో అవన్నీ మునిగిపోయి నడుము లోతు నీళ్లు ఉన్నాయి. మరి ఆ మొక్కలు బతుకుతాయో సత్తయో ఈ వరద తగ్గిన తర్వాత గానీ తెలవదా వరి బయటపడిద్దా లేదో. చూడొచ్చు వాహనాల తీవ్రత, వాహనాలు కూడా ముందుకు కదలని దారుణమైన పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఈ పరిసర ప్రాంతాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మనం చూడొచ్చు మోకాళ్ళ దాకా నీళ్లు కూడా స్పష్టంగా వరద ఉధృతి అనేది మనకి కనపడుతుంది. అది కూడా చాలా వేగంగా కూడా ఫ్లోటింగ్ వస్తున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలు ఇటువైపు ఉన్నటువంటి సుమారు 10 గ్రామాల వరకు, అంటే తెనాల వైపు కూడా ఇటు నుంచే వెళ్ళటానికి ప్రధాన మార్గం కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కూడా స్తంభించింది. కొత్త కట్ట కూడా తెగిన పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి వరద ఉధృతి అనేది ప్రధాన రహదారి మీద ఉందని స్థానికులు చెప్తా ఉన్నారు. రాకపోకలు కూడా స్తంభించాయి. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి వంతెన నిర్మించాలని ఛానల్గా కోరుతున్నామని చెప్పి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.